నీకు ఎంత చెప్పుతే అని చెప్పు. 2001 ఏప్రిల్ 27న ఒక్కడే బయలుదేరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తొలి అడుగు వేసి వాళ్ళ కథన రంగంలో దూకి ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ టీఆర్ఎస్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభకు సన్నద్ధమవుతున్న సమయంలో వాళ్ళ కోల్వేటు ప్రాంతంలోని పట్టణ ప్రజలందరూ కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిందిగా బాల్క సుమనన్న గారి సూచనల మేరకు వాళ్ళ ఈ పోస్టర్ కార్యక్రమాన్ని రిలీజ్ చేసుకొని కథన రంగంలో ఈరోజు చెన్నూరు నియోజకవర్గం నందమారి పట్టణంలో 27వ తారీఖు రోజు ఏదైతే మన తెలంగాణ బాపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మన కేసీఆర్ గారు తలపెట్టినటువంటి మహాసభను విజయవంతం చేయవలసిందిగా దాని ఒక పోస్టర్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగినది. ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా దీని ఒక సభ లెక్క భావించట్లేదు. ఏదైతే 14 సంవత్సరాలు చావు నోట్ల తలబెట్టి తెలంగాణను సాధించిన తర్వాత, ఏదైతే తెలంగాణ మనకు వచ్చిందని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలు ఎంత సంతోషం వ్యక్తం చేశారో, మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరంన్నర కాంగ్రెస్ పరిపాలనలో దగాబడుతున్న ప్రతి వర్గ ప్రజలు ఈరోజు ఈ సభని ఒక పండుగలాగా చూస్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా దీన్ని సభలాగా ఎవరు కూడా దీన్ని ఆలోచిస్తలేరు. ఇది ఒక పండగ వాతావరణం. ప్రతి పల్లెలో కూడా మళ్ళీ కేసీఆర్ గారు సభకు వస్తున్నారు. కేసీఆర్ గారు ఏమి చెప్తారు, కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల గుండె చప్పుడై తెలంగాణ ప్రజల ఎంత బాధపడుతున్నారు, ఆ బాధ నుండి ఎలా విముక్తి చేస్తారు, కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు గద్దెనెక్కుతారు, మాకు సంక్షేమ పథకాలు ఎప్పుడు అందిస్తారని ప్రతి వర్గానికి చెందిన ప్రతి ఊర్లో ప్రజలు ఈరోజు గులాబీ కండువా వేసుకొని గులాబీ జెండా పట్టుకొని ఈరోజు ఆ పండుగకి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఏల్కతూతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ మహాసభకి ఒక పండుగ వాతావరణం లేక ప్రజలందరూ కదులుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే బాల్క సుమనన్న గారి ఆదేశానుసారం ఈ చెన్నూరు నియోజకవర్గం నుండి సుమారు 3000 పైసలకు జనాలు 60 బస్సులలో ఇంకా కొంతమంది వెహికల్స్లలో అందరు కూడా ఒక క్రమంగా ఇక్కడ నుండి బయలుదేరి ఆ సభని విజయవంతం చేయడంలో మా వంతు పాత్రగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంలాగా మళ్ళీ చెప్తా ఉన్నాను, పండుగ వాతావరణం లెక్క భావిస్తూ విజయవంతం చేయడానికి కదులుతా ఉన్నారు. ఈ మందమారి పట్టణ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినియోగించుకునే అవకాశాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసి, ఇదే కాకుండా 27వ తారీఖు మేము కదిలేంత వరకు కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఇది మన పండుగ, మన సభ, మన పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా గుండె పైన అద్దుకొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.